నమస్తే అన్న. నమస్తే అండి. నా పేరన్న నిమ్మగడ్డ సత్యసాయి. ఏం లేదన్న, ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చినాక రాష్ట్రం ఎలా ఉందంటారు? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా రైతులు కానీ మహిళలు కానీ పేదవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంకా పేదరికంలోకి వెళ్ళిపోయారు. మరి ముఖ్యంగా యువకులు ఎవరైతే ఉన్నారో చదివిన వాళ్ళకి ఉద్యోగాలు లేవు. అట్లాగే చదువుకోవడానికి మంచి యూనివర్సిటీస్ అన్నీ కూడా వేరే రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి అందరూ కూడా వేరే యూనివర్సిటీస్ వేరే రాష్ట్రాలకు వెళ్ళి చదువుకునేటువంటి పరిస్థితి ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక రకాలుగా మరి రాష్ట్రంలో అభివృద్ధి లేక సంక్షేమ కార్యక్రమాలు ఇస్తానని చెప్పి 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు లాక్కునేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. అదేవిధంగా తీసుకుంటే మీరు అన్నట్టుగానే రైతులకు అండగా ఉండటం కోసం చంద్రబాబు గారు రైతు భరోసా జగన్ గారి హయాంలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసామన్నారు. సంబంధించినంత వరకు ఈ రైతు భరోసా కేంద్రాలలో ఏమైనా అభివృద్ధి ఏమైనా ఉందంటారా? రైతు భరోసా కేంద్రం ప్రతి ఊరికి ఒకటి కడతామని చెప్పి కట్టడమే తప్పించి ఇవాళ రైతులకి ఏదైతే తడిసిన బియ్యం కానీ మొలకెత్తిన ధాన్యం కానీ కనీసం కొనేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ రైతుకి 1600 ఇచ్చేస్తున్నామని చెప్పి చెప్పడానికి పరిమితమైనటువంటి ఈ ప్రభుత్వం కనీస మద్దతు ధర నిజంగా రైతు అకౌంట్కి పట్టలేదని చెప్పి మరి వాళ్ళ రైతులందరూ కూడా వ్యవసాయం నిజంగా ఎన్ని లక్షల హెక్టార్లో అంతకుముందు వ్యవసాయం ఉండేది, ఇప్పుడు ఎన్ని లక్షల హెక్టార్లో ఉంది, ఇవాళ వ్యవసాయం ఎందుకు దండగానేటువంటి పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి తీసుకొచ్చాడు. మరి వాళ్ళ రైతులందరూ కూడా ముఖ్యంగా కౌలు రైతులందరూ కూడా వ్యవసాయం చేయాలా వద్దా? మరి ఆంధ్రప్రదేశ్ అంటే ధాన్యాగారం, మరి అటువంటి ఆంధ్రప్రదేశ్లో ఇవాళ రైతుల పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. మరి ఈ రైతులే కాదు, మరి ఆక్వాకల్చర్ కూడా మరి అనేక విధాలుగా ఇబ్బందులు పడుతూ ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ₹1.5కే మరి యూనిట్ కరెంట్ ఉండేది. మరి వాళ్ళ సబ్సిడీ ఎత్తేసాడు. మరి అట్లాగే ప్రాసెసింగ్ ప్లాంట్లు కానీ ఇవన్నీ కూడా ఏమేమి ఎక్కువైపోవడం, మరి ఆక్వా రైతులకి పూర్తి స్థాయిలో సబ్సిడీలు ఎత్తేయడం వల్ల అనేక విధాలుగా కూడా ఇవాళ ఆక్వాకల్చర్ కూడా ఈ రాష్ట్రంలో తగ్గిపోవడం, మరి అనేక విధాలుగా మరి గుడివాడ నియోజకవర్గంలో నందివాడ మండలం స్టేట్లోనే టాప్ జీడిపి, అటువంటి నందివాడ మండలానికి కనీస సౌకర్యాలు కనీసం ఆక్వా కల్చర్ ఉపయోగపడటానికో పెంపొందించడానికో ఒక ల్యాబ్ కానీ కనీసం రోడ్లు కానీ కనీస మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేనటువంటి మండలంగా తయారు చేశారు ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి కొడాలని కానీ. అదేవిధంగా తీసుకుంటే ప్రతిసారి మీరు అన్నట్టుగానే ఆక్వా సంబంధించినంత వరకు ఏమన్నా చెరువులు తవ్వుకోవాలన్నా కూడా లేకపోతే కరెంటుకు సంబంధించినంత వరకు మీటర్లు కానివ్వండి ఏమన్నా పెట్టుకోవాలన్నా సంబంధించిన అధికారికి కొంత రుసుము చెల్లించిందే ఏ పని అవ్వట్లేదని చెప్పి కొన్ని మాటలను బట్టి అది ఎంతవరకు వస్తుంది? ఇంతవరకు తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏవైతే చేపల చెరువులుగా ఉన్నాయి రొయ్యల చెరువులుగా మార్చుకోవాలంటే దానికి కావాల్సిన ట్రాన్స్ఫార్మర్లు అప్లై చేసుకుంటే దాని తాలూకా డీడీ కడితే ఆ రోజు ట్రాన్స్ఫార్మర్లు ఎవరి కాలుతలకి ఇచ్చేటువంటి పరిస్థితి ఆ రోజు ఉన్నటువంటి చంద్రబాబు గారి గవర్నమెంట్లో ఉంది. కానీ ఈరోజు రైతులకు ట్రాన్స్ఫార్మర్లు అడుగుతుంటే ఇవ్వడం లేదు, ట్రాన్స్ఫార్మర్ రేట్లు పెంచేశారు. మరి అనేక విధాలుగా ఆక్వా రైతులు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి కరోనా టైంలో ఈ ప్రభుత్వం మేము 100 కౌంట్ 240 కొంటాం 250 కొంటాం అని చెప్పి స్టేట్మెంట్లు ఇవ్వడం తప్పించి కానీ వాస్తవంగా ₹100కి 120 రూపాయలకు కూడా 100 కౌంట్ కొనేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు. మరి అనేక విధాలుగా లక్షల రూపాయలు పెట్టుబడులు చేసి మరి ఆక్వా రైతులందరూ కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యంగా ఆర్థిక వెసులుబాటును తీసుకొచ్చి ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని దోహదపడే విధంగా మరి ఆక్వా రైతులు ఉండేవారు. అటువంటి ఆక్వా రైతులకు కూడా మరి ఈ రకమైనటువంటి పరిస్థితి రావడం వల్ల రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయం కానీ రాష్ట్రాన్ని అభివృద్ధి పడంలో నడపాల్సినటువంటి వ్యవహారం కానీ ఆగిపోయిందనేటువంటి విషయాన్ని మనం ముఖ్యంగా తెలియజేస్తాం. అదేవిధంగా తీసుకుంటే వచ్చేసరికి పాదయాత్ర చేస్తున్న సమయంలో ఇచ్చిన హామీల్లో నాకు గనక ఎక్కువ మంది ఎంపీలు కనుక ఇస్తే కేంద్రం మేడం సరే ప్రత్యేక హోదా తీసుకొస్తా అన్నారు. దాని మీద 25 ఎంపీలకి 22 మంది ఎంపీలు గెలవడం, మరి అదేవిధంగా రాజ్యసభ 6 ఎంపీలు మరి వైఎస్ఆర్సీపీ బలం అంటే సుమారుగా 28 మంది ఎంపీలు ఉన్నారు. మరి ముఖేష్ అంబానీ గారి మనిషి అయినటువంటి నత్వానికి కూడా రాజ్యసభ ఎంపీ సీట్ ఇచ్చారు. మరి 28 మంది ఎంపీలు ఉన్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి మరి రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ మరి ఏ రోజు కూడా మాకు ప్రత్యేక హోదా కావాలి లేకపోతే మా రాష్ట్రానికి కావాల్సినటువంటి రైల్వే జోన్ కానీ మరి సాక్షాత్తు రైల్వే శాఖ కేంద్ర మంత్రి మాకు గనక ల్యాండ్ ప్రొవైడ్ చేస్తే మేము ఎట్టి పరిస్థితుల్లో రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని చెప్పి వాళ్ళు అడిగినా కూడా
ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం ల్యాండ్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇలా అనేక విధాలుగా జగన్మోహన్ రెడ్డి మెడలు వంచే దేనికంటే తన మీద ఉన్నటువంటి కేసులు, అలాగే హూ కిల్డ్ బాబాయ్ వివేకానంద రెడ్డి చంపినటువంటి కేసుల మీద భయపడుతూ మోడీని కలిసి రూముల్లో సాష్టాంగ నమస్కారాలు చేసి అవన్నీ చేయడం తప్పించి ఈ రాష్ట్రం కోసం కానీ ఎంతమంది ఎంపీలను గెలిపించినా ఎటువంటి ఉపయోగం ఈ రాష్ట్రానికి జరగలేదనేటువంటి విషయం ప్రజలందరికీ కూడా బాగా తెలుసు. అదేవిధంగా తీసుకుంటే వచ్చేసరికి వచ్చే ఎన్నికల్లో టీడీపీకి 17 ఎంపీ సీట్లని, వైసీపీకి 8 సీట్లే వస్తాయని చెప్పి నేషనల్ మీడియా సర్వే ప్రకారం చెబుతుంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇండియా టుడే అలాగే రిపబ్లిక్ టీవీ ఇవన్నీ కూడా సర్వేలు చేస్తూ ఉన్నారు. మరి దానిలో ముఖ్యంగా టీడీపీ జనసేన అలయన్స్ అయితే 17 సీట్లు వస్తాయని చెప్పి వాళ్ళు చెప్పారు. మేము అనుకోవడం అయితే 25 సీట్లు వస్తాయి అనుకుంటున్నాం, 17 సీట్లు కాదు. జగన్మోహన్ రెడ్డిని ఏ పార్లమెంట్లో కూడా అతని తాలూకా డిపాజిట్ కూడా రావని చెప్పి మేము తెలియజేస్తాం. అదేవిధంగా మద్యపాన నిషేధం చేస్తే తప్ప మళ్ళీ ఓట్లు ఆడటానికి రాన్నారు ఈ జగన్ గారు. ఇదే మద్యం మీద మన రాష్ట్రంలో అనేక మంది చనిపోతుంటే ఏడాదికి వచ్చేసరికి 30 నుంచి 40 వేల కోట్లు ఇదే మద్యం మీద తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తుంది అంటున్నారు. దాని మీద మీరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే పాదయాత్ర చేసేటప్పుడు లేడీస్ అందరికీ కూడా మీరందరూ కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు, మద్యపాన నిషేధం క్రమంగా సంవత్సరానికి ఒకసారి చేసుకుంటూ వచ్చే ఎలక్షన్కి మీరు అన్నట్టుగా పూర్తి స్థాయిలో మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. అంటే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత జనాలు ఏదైతే కోరుకుంటున్నారో వాటి మీద బ్రాండ్లు తెరవడం అనమాట. స్పెషల్ స్టేటస్ కావాలని చెప్పి యూత్ అడిగితే స్పెషల్ స్టేటస్ బ్రాండ్, అట్లాగే ప్రెసిడెంట్ మెడల్ అయితే ప్రెసిడెంట్ మెడల్ బ్రాండ్. అర్థమైందండి? మీకు ఏమైతే కావాలో అవన్నీ కూడా ఒక బ్రాండ్ లాగా వదులుతాడు. అట్లాగే ఇంతవరకు 70 రూపాయలు 80 రూపాయలు ఉండేటువంటి క్వార్టరు ఇవాళ 200 రూపాయలు, 220 రూపాయలు, 180 రూపాయలు. అతను సొంత కంపెనీలు, సొంత బ్యావరేజ్ కంపెనీస్తో అతను చేసేటువంటి కుంభకోణం మరి ప్రతిరోజు కూడా తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తూ ఉంది. మరి ఈ 4 ఏళ్ల నుంచి అనేక విధాలుగా ఫోన్పే స్కానర్లు లేవని చెప్పి గోల్ చేస్తే ఒక 3 నెలలు పెట్టారు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వైన్స్లో మళ్ళీ స్కానర్లు తీశారు. ఈ డబ్బంతా కూడా ఎవరిదో